ప్లీజ్ టేక్ యువర్ మైక్. హాయ్ మిత్ర. మిత్ర, ప్లీజ్ టేక్ యువర్ మైక్. సో ప్రెజెంటింగ్ యూ శివ అండ్ మిత్ర. సో ఇప్పుడు మాకు క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్, సీన్ రీక్రియేషన్ సంథింగ్ కావాలి. సో మీరు శివగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది, మీరు మిత్రాల ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తుంటారో. ఏమండి నేను నా జీవితం తప్ప ఎవరి జీవితం నాశనం చేయలేదండి. నమ్మేశాం, ఓకే. సో ఇప్పుడు శివ మిత్రకి సారీ చెప్పాలంటే ఎలా చెప్తారు? శివ మిత్రకి సారీ. సార్ చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు ఇంకా బాగుంటాయి సార్, అది నా గ్యారంటీ. ఓకే, శివకి ఎప్పుడు ఈ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సారీ. ఓకే, మిత్ర రియాక్షన్ ఏమవుతుంది సారీ అంటే? మీరు జీవించాలి క్యారెక్టర్. అది మానస రియాక్షన్, మిత్ర రియాక్షన్ కాదు. మిత్ర శివ సారీ చెప్తే మిత్ర ఎలా రియాక్ట్? మిత్ర రియాక్షన్ అన్ని సినిమాలో అంత ఎక్స్క్లూజివా? అయ్యలే, మిత్ర ఇంకా బాగా చేస్తుంది. రియాక్షన్ ఇస్ దుబే. ఓకే ఓకే, ఇక్కడ డ్యూయల్ రోల్ చేస్తున్నారు దేవుడే. సో ఇప్పుడు సరే, ఇక్కడ సారీ అనగానే ఫ్రౌన్ అది చెప్పేశారు, బట్ ఐ లవ్ యూ చెప్పాలంటే శివకి యాక్చువల్లీ మాట్లాడడం రాదనమాట. సో సో ఐ లవ్ యూ చెప్పడం కూడా రాదు శివకి. ఆర్య ఐ లవ్ యూ స్పెల్లింగ్ రాయమ్మా అన్నట్టుగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ చెప్పడం రాదా శివకి? అన్ని హాల్లోనే. యా, మరి మొత్తం